ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశము యూనిటీ అండ్ జనరాసిటీ ఆఫ్టర్ పెంటికోస్ట్. పెంటికోస్ట్ తరువాత ఏకత్వము మరియు దాతృత్వము. మరి యొక్క మాసంలో మన యొక్క థీమ్ ఏంటంటే పెంతికోస్తు తర్వాత జరిగినటువంటి సంఘటనలు, ఈవెంట్స్ ఆఫ్టర్ పెంతికోస్తు. యేసు ప్రభువారు ఈ యొక్క లోకం నుంచి మరి పునరుద్ధానుడు అయిన తర్వాత 40 దినాలు అనేక మంది కలపట్టము, మరి తనను తాను పునరుద్ధానుడు అయి ఉంటున్నాడని చెప్పి రుజువు చేసుకోవటము, అనేక ఫ్యూచర్లో భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు చెప్పి ఉంటున్నాడు. మరి తర్వాత మరి ఆ సంఘంలో ఆది అపోస్తలుల సంఘంలో ఏ రీతిగా ఎటువంటి సంఘటనలు జరిగినాయి అవన్నీ కూడా ధ్యానం చేస్తున్నాము. మరి నేటి ధ్యానం కొరకు మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం అండి. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 4 వర్స్ 34. భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. Nor was there among them who lacked, for all who were possessors of land or houses sold them and brought the proceeds of the things that were sold. మరి ఈ యొక్క వాక్యంలో చూసినట్టయితే మరి యూనిటీ, ఐక్యత అనేటటువంటిది అది కలిసి ఉండటమే కాదు పిల్లారా. ఇట్స్ నాట్ ఓన్లీ బీయింగ్ టుగెదర్ బట్ బీయింగ్ వన్ ఇన్ పర్పస్ అండ్ లవ్. మరి అదేంటంటే ఒక ఉద్దేశంలోనూ ప్రేమలోనూ ఏకమై ఉండటం పిల్లారా. అది ఉద్దేశంలో ప్రేమలో ఏకమై ఉండటము, జస్ట్ కలిసి ఉండటం కాదు, కానీ ఒక ఉద్దేశంతో కలిసి ప్రేమతోటి ఉండటము. అంతేకాకుండా మరి జనరాసిటీ, దాతృత్వం అనేటటువంటిది కేవలం భావోద్వేగం కాదు పిల్లారా. అది తెరవబడినటువంటి చేతితో మరి విధేయతతో ఇతరులను ఆదరించుటకు పంచుకోవటం పిల్లారా. కాబట్టి ఈ యొక్క దాతృత్వ గుణం, జనరాసిటీ, ఇచ్చేటటువంటి గుణము, దేవుడు మనకు మేలులు చేసినటువంటి దాన్ని బట్టి ఆశీర్వదించిన కొలది మనము ఇతరులకు మరి ఆశీర్వదించవలసినటువంటి వారమై ఉంటున్నాం పిల్లలు. మరి యూనిటీ అండ్ జనరాసిటీ ఆఫ్టర్ పెంతికోస్తు. మరి ఈ యొక్క పెంతికోస్తు తర్వాత సంఘంలో ఎంతో పిల్లల శక్తి పొంది వారు మరి హృదయ మార్పుగా రావటం జరిగింది. ఈ యొక్క యూనిటీ, ఐక్యత అనేటటువంటిది ఎంతగానో అక్కడ కనపడుతుంది పిల్లల. ఈ యొక్క జనరాసిటీ అనేది కూడా మరి ఎంతో ప్రాక్టికల్ కార్యరూపం అక్కడ దాల్చటం అనేటువంటి జరిగింది. మరి 3 విషయాలు మనం ధ్యానించడం. మొట్టమొదటిగా ఏకమైన ఉద్దేశము, యునైటెడ్ పర్పస్. వారి యొక్క ఉద్దేశం, నమ్మిన వారు ఒకే లక్ష్యంతో ఏకమయ్యారు పిల్లలు. వారందరూ కూడా దే ఆర్ వన్ ఇన్ హార్ట్, యునైటెడ్ ఇన్ మిషన్. బిలీవర్స్ బికేమ్ యునైటెడ్ ఇన్ మిషన్. వారు మరి చేయవలసినటువంటి దాని విషయం దే హ్యావ్ క్లారిటీ and they have clear instructions from their leaders and they are moving forward. పెంతెకోస్తు అనేటువంటిది ఒక కుటుంబాన్ని ఏర్పరిచింది పిల్లారా. పెంతెకోస్తు ఒక కుటుంబాన్ని, ఒక సంఘం, ఒక సహవాసం అనేటటువంటిది ఏర్పరిచింది. చల్లా చెదురైన జీవితాలు కాదు కానీ పిల్లారా, వారందరూ కూడా సంఘముగా ఒకే ఆత్మ నేతృత్వ లక్ష్యాన్ని పంచుకున్నప్పుడు కలహాలు, నియంత్రణ కోల్పోతాయి. దే నో టైమ్ ఫర్ ద డివిజన్స్ ఆర్ other things పిల్లారా. వారు బిజీ ఇన్ దేర్ మిషన్, committed to do what God has intended them. Spirit led, goal, conflicts lacked పిల్లారా. మరి తెరవబడినటువంటి హృదయపు ప్రేమ, మరి అక్కడ మనం చూసినట్లయితే ఓపెన్ హార్టెడ్ లవ్. వారి ఏకత్వం తెరవబడినటువంటి హృదయపు ప్రేమ నుండి ప్రవహించింది. హృదయం అంతా కూడా స్థుతితోటి, ప్రేమతోటి మరి ఉంది కాబట్టి అదే దట్ ఈస్ ఎక్స్ప్రెస్. అందుచేతనే వారి యొక్క అపోస్తల కార్యములు 4:34 వాస్తవ అవసరాలపై వాస్తవ శ్రద్ధను చూపుతుంది పిల్లలు. ఎవరైనా కొరత గలవారు, ఎవరైనా అవసరతలో ఉన్నటువంటి వారిని ఆదుకోవటానికి వారు ముందుకు రావటం చూస్తున్నాము. ప్రేమ మాటల్లోనే కాదు కానీ కరుణతో కూడినటువంటి
కార్యాలలో కూడా మనము దాన్ని గమనిస్తాము. మూడవది త్యాగభరిత పంచుకోవటం, సాక్రిఫిషియల్ షేరింగ్ ప్రియులారా. ఏకత్వం అనేటటువంటి త్యాగభరితమైనటువంటి పంచుకోవటం ద్వారా కనిపించింది. వారు ఆస్తులను అమ్మి వచ్చిన డబ్బును తీసుకొచ్చిరి. ఎవరికి వెనుకబడే పరిస్థితి లేకుండా, ఎవరికి కూడా కొరత లేకుండా, అవసరం లేకుండా పిల్లారా వారి యొక్క ఆస్తులు దేర్ ఆల్ సెకండరీ పిల్లారా. ఒక ఉద్దేశం కొరకు, దేవుని యొక్క పని కొరకు చూడండి, వారు ఎంతగా పిల్లారా వారి యొక్క పర్సనల్ అసెట్స్ అవి కూడా అమ్మి మరి అన్నిటికంటే ముఖ్యంగా ప్రైమరీ గోల్ ఈజ్ టు బిల్డ్ ద కింగ్డమ్, టు యాడ్ సమ్ మోర్ న్యూ పీపుల్. మరి ఎవరన్నా గుడ్ సమారిటన్ వర్క్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పిల్లారా. అవసరతలో ఉన్నటువంటి వారిని ఆదుకోవటం. పెంతుకోస్తు తర్వాత దాతృత్వం ఐచ్ఛికం కాదు, అది మార్పుకు సాక్ష్యం పిల్లారా. జనరాసిటీ ఆఫ్టర్ పెంతుకోస్ట్ వాజంట్ ఆప్షనల్, ఇట్ ప్రూవ్డ్ ట్రాన్స్ఫర్మేషన్. కాబట్టి అవసరాలను త్వరగా గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాము. మనలో ఎవరైనా సరే భావోద్వేగంగా, ఆత్మీయంగా లేదా ఆర్థికంగా కొరతలో ఉన్నారా? We need to help them. We need to try to understand who are real, genuine people. ఎవరు అవసరతలో ఉన్నటువంటి వారు ఉద్దేశంతో పంచుకోండి. షేర్ ఇంటెన్షనల్లీ. ఒక స్పష్టమైనటువంటి చర్య, ఆహారం కావచ్చు, ప్రయాణం కావచ్చు, సహాయము, ప్రోత్సాహం లేదా సేవ, వన్ కాంక్రీట్ యాక్ట్, మీల్, ఎనీథింగ్ ఎల్స్ ప్రియులారా చేపట్టడానికి మన దేవుడు మనకు సహాయం చేయును గాక. కాబట్టి మనము ఏకత్వాన్ని కాపాడుకుందాం. రెఫ్యూజ్ బిటర్నెస్, చేదు మాటలు, గాసిప్స్, విభేదాలు ఇవన్నీ కాకుండా పిల్లారా మనం ఒప్పుకోకపోయిన ఇతరులను గౌరవించటం, ఆనర్ అదర్స్ ఈవెన్ వెన్ వి డిసగ్రీ. కాబట్టి సహాయం చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ఇక్కడ అపొస్తలుల కార్యము 4:34 మనకు గుర్తు చేస్తుంది. ఆత్మతో నిండిన విశ్వాసము ఆత్మ ఆకారమైన సంఘాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీని ద్వారా మనకు తెలిసేది ఏంటి అంటే మరి స్పిరిట్ ఫీల్డ్ ఫైత్ ప్రొడ్యూసెస్ స్పిరిట్ షేప్డ్ కమ్యూనిటీ. మరి వినటం నుండి స్వస్థతకు, నమ్మకం నుండి ఆశీర్వాదానికి తో ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాము. దేవుడు ఆ రీతిగా సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమగల ప్రభువా, కృపగల నాయన, నేటి అంశంను బట్టి వందనాలు. గొప్ప దేవ తండ్రి, మా హృదయముల తండ్రి ఏకమవటానికి సహాయం చేయండి. క్రీస్తులో ఉన్నటువంటి వారు ఎంత సమాధానంతో, సఖ్యతతో, ఐక్యతతో, ఏక మనసుతో ప్రభువా ఉండి ప్రభువా ఎన్ని తండ్రి ప్రభువా పరలోక రాజ్య వ్యాప్తి కొరకు తండ్రి ప్రభువా వారు ఎంతో ప్రయాసపడతారు, ప్రాకులాడతారు. ఓ గొప్ప నాయన తండ్రి, మీరే ప్రభువా సహాయం చేయండి. విరుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. మీరు పంపినటువంటి ప్రదేశంలో మీ కొరకు మహిమకరముగా, ఘనముగా తండ్రి ఉండగలిగినట్లు సహాయం చేయండి. ప్రేమగల ప్రభువా తండ్రి ఆది అపోస్తలులు ఏ రీతిగా ప్రభు త్యాగ మనసు, ఎంతో ప్రేమ, ఎంతో ప్రభువా దేవా తండ్రి అయ్యో ప్రభు ఏది కూడా వారిదని చెప్పి కలుగున్నది, ఏది వాళ్ళది కాదని చెప్పి అనుకొని తండ్రి ఎంతగా ప్రభు రాజ్య విస్తరణకు తండ్రి వారు వాడుతున్నారు. ప్రభు మీరే సహాయం చేయండి. ఈ దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.